మన జీవితంలో ఎన్నెన్నో తెలుసుకుంటాం, ఎన్నెన్నో నేర్చుకుంటాం. తెలుసుకున్న క్రమంలోన మనకి తెలిసిన విషయాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకుంటే అందులో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. దైవానికి సంబంధించినదైతే ఒకరికి చెప్పితే పుణ్యం వస్తుందంట. వాళ్ళు ఆచరిస్తే వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందంట. అందుకోసమని దేవుడికి సంబంధించిన ఏ కార్యమైనా ఏదైనా సరే మనకి తెలిసేదాన్ని ఎదుటి వ్యక్తితో పంచుకుంటే చాలా మంచిది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి వీడియోని ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, దానికి కంటిన్యూ వీడియో. అది ఎవరైనా చూడినట్టుంటే అది చూడండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే స్వామివారి కోసము ఇక్కడ పానకము, వడపప్పు, నైవేద్యము అన్నీ కూడా తయారు చేసేసుకుంటున్నాను. మనకి లేనిది చేయకూడదు, ఉన్నది మానకూడదు. ఏదైనా సరే స్వామివారికి చేస్తున్నామంటే స్వామివారికి నచ్చే నైవేద్యాలని మాత్రమే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే పానకాన్ని కొంచెంగా బెల్లాన్ని తురుముకొని అందులో ఒక అరటిపండు చక్రాల్లా కోసుకొని వేసుకొని ఇలాచి ఉంటుంది కదా, ఏలక్కాయలు కూడా వేసుకొని స్వామివారికి చాలా ఇష్టము. ఇది స్వామివారికి నివేదిస్తూ మనం ఆ రోజు రాత్రి ఉపవాసం చెల్లించేటప్పుడు ఫస్ట్ పానకం, వడపప్పును తీసుకొని ఉపవాసాన్ని అయితే చెల్లిస్తాము. స్వామివారికి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. జాగారం కూడా చేస్తాం కదా, ఆ రోజు మనము స్వామివారి దగ్గర అయితే ఏవైతే నివేదించుకుంటామో ఆ పానకం, వడపప్పు, ఫ్రూట్స్ వాటిని మాత్రమే తీసుకొని ఉదయం చక్కగా మళ్ళీ ఇంటినంతటిని శుద్ధి చేసుకొని, స్టవ్ని శుద్ధి చేసుకొని చక్కగా భోజనాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించి ఆ నివేదించిన అన్నాన్ని మనం తీసుకోవడం చాలా మంచిది. మహాశివరాత్రి రోజు జాగారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళైనా సరే జాగారం చేస్తే కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది. మనం పూజ కోసం పువ్వుల్ని తీసుకొస్తాం కదా, ఆ పువ్వులు ఎంతోమంది తాకుతారు. రైతులు పువ్వులు కోసేటప్పుడు, అమ్మడానికి తెచ్చేటప్పుడు అన్ని సమయాల్లో కూడా ఆ క్రమంలో పువ్వులు సంచుల్ని కింద పెట్టడం, పువ్వుల్ని కింద పోయడం, అనుకోకుండా నోట్లో ఉన్న తుప్పర్లు తుల్లడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అందుకోసమని తెలిసి తెలియక ఏదైనా జరుగుతూ ఉంటుంది కనుక స్వామివారికి పువ్వులు పెట్టే ముందా గోవింద గోవింద అని 3 సార్లు పువ్వుల మీద నీళ్ళు చిలకరించి ఆ పువ్వుల్ని స్వామివారికి పెట్టడం చాలా మంచిది. ఇక్కడ చూపించాను కదా, ఆ పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టము. శంఖం పువ్వులు, జిల్లేడు పువ్వులు, బిల్వపత్రాలు శివుడికి చాలా ఇష్టము. సోమవారము, శనివారము, మహాశివరాత్రి రోజు కార్తీక మాసంలో స్వామివారికి వీటితోని పూజ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అయితే మనకి స్వామివారు ఇస్తారు. సాయంకాలము పూజ చేసేసుకున్నాక గుడికి వెళ్ళడం కోసమని పంచామృతాలను అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇంట్లోనే ఇవన్నీ కూడా పంచామృతాలు కలిపి పెట్టుకొని తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఎవరు కూడా ఇబ్బంది పడరు, అందరికీ కూడా స్వామివారి దర్శనం మంచిగా అవుతుంది. పండగలు వచ్చాయంటే పువ్వులు చాలా రేట్ అయిపోతాయి. మా బస్సులో మంచి పువ్వులు అయితే దొరకలేదు. దొరికే దాంట్లోన స్వామివారికి భక్తి శ్రద్ధలతోన మనం ఏవైతే నివేదిస్తున్నామో అవి మనస్ఫూర్తిగా మా శక్తి కొద్ది ఇవే పెట్టుకుంటున్నాము తండ్రి అని ఒక నమస్కారం పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది. ఉన్ని దాంట్లో చేసుకోవడం ఇంకా మంచిది. లేని దానికి పాకులాడే కంటే ఉన్ని దాంట్లో తృప్తిగా చేసుకోవడం చాలా మంచిది. సాయంకాలం చక్కగా పూజను అయితే చేసేసుకున్నాము. పొద్దున్నే పెట్టే నైవేద్యాలను తీసేసి మళ్ళీ కొత్తగా కూడా కొన్ని ఫ్రూట్స్, పానకము, వడపప్పు పెట్టుకొని వచ్చే శ్లోకాలను చదువుకొని స్వామివారికి ఆరతి అయితే ఇచ్చేసి మాకు దగ్గరలో ఉండే టెంపుల్కి వచ్చేసాము. పొద్దున్న కూడా ఇక్కడికే వచ్చి అభిషేకం చేసేసుకున్నాము. మళ్ళీ ఉపవాసం ఉన్నాం కనుక సాయంకాలం కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. చూస్తున్నారు కదా, ప్రాంగణం, గుడి ప్రాంగణం అయితే భక్తులతోని కలకలలాడుతూ ఉంది. మహాశివరాత్రి రోజు స్వామివారికి దర్శనం చేసిన, అభిషేకం చేసుకున్న ఆ ఆది దంపతుల కళ్యాణం చూసిన కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది కదా. ఆ కళ్యాణాన్ని ఈ వీడియోలోన చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొందరికి వీలవుతుంది, కొందరికి వీలు కుదరదు మహాశివరాత్రి రోజు. కానీ ఈ వీడియో ద్వారా
మనము ఏ కార్యాన్నైనా దైవానికి సంబంధించింది చూసినా వినినా కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాంటి ఆది దంపతుల కళ్యాణం చూసి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవ జన్మ అనేది చాలా గొప్పదంట. ఎందుకంటే చూడగలము, వినగలము, చేయగలము. అన్ని జీవుల్లో కల్లా మానవుడు ఏదైనా చేయగలడు. అలాంటి మానవుడు ఏదైనా చేయాలంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అని అంటారు. ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏది కూడా ఇటు నుండి ఉండే చీపురుపులను అటు కూడా జరపలేము. అలాంటి స్వామివారి ఆజ్ఞ మనందరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను. అర్చకులు స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి ప్రాంగణంలోన స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఈ కళ్యాణము మన మేయర్ గద్వాలి విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని మనందరం కూడా వీక్షిద్దాము, తరిద్దాము. స్వామివారి ఆశీర్వాదం మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూసేసేయండి. స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. అక్కడ ఉండే అర్చకులు స్వామివారి కట్టే పుస్తల్ని తెచ్చి ఆ భక్తులందరికీ కూడా కళ్ళకద్దుకోమని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొని వెళ్ళి అందరికీ కూడా ఆ అవకాశాన్ని ఇచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని చూడాలన్నా, ఆ అమ్మవారికి కట్టే పుస్తల్ని తాకాలన్నా ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి అవకాశం ఎవరికీ దొరకదు కదా. ఇలాంటి అవకాశాన్ని మనందరికీ కూడా ఆ స్వామి అమ్మవార్లు ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలను అయితే తెలుపుకుంటున్నాను. మహాశివరాత్రి రోజు జాగారం చేసుకుంటే చాలా మంచిది. జాగారం అంటే నిద్రపోకుండా మేల్కొని స్వామివారి నామాన్నైనా జపాన్నైనా చేసుకుంటూ ఏదో ఒకటి ఉండడం చాలా మంచిది. ఉపవాసం అంటే మనము అన్నం తినడం మానేసి ఏది మనకి నచ్చితే అది చేసుకోవడం కాదంట. మనము దేవుడి సేవ చేసుకుంటూ దేవుడికి దగ్గరలో ఉంటూ దేవుడు నామస్మరణ చెప్పుకుంటూ ఉండడం ఉపవాసం. అందరూ కూడా చెప్పాలి. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సహజీవ శరదాం శతం.
స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే అయిపోయింది. అక్కడుండే భక్తులు అందరికీ కూడా స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొని పాదాల దగ్గర కొన్ని అక్షంతాలు వేసుకునే అవకాశం అయితే అర్చక స్వామివార్లు ఇచ్చారు. ఎన్ని జన్మల పుణ్యమో కదా స్వామివారి కళ్యాణం చూడడం అంటే. అంత అదృష్టం ఉంటేనే కానీ స్వామివారి కళ్యాణాన్ని అయితే చూడలేము. అలాంటి కళ్యాణాన్ని ఈవేళ చూసే అదృష్టం దొరికినందుకు స్వామివారికి శతకోటి ధన్యవాదాలను అయితే తెలుపుకుంటున్నాను. స్వామివారి కళ్యాణం గురించి వివరించినంత వయసు లేదు, అనుభవము లేదు, కానీ చూస్తే చాలా మంచిది. మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి చూసే మహాభాగ్యాన్ని అయితే దొరుకుతుంది. మనకి తెలిసే ఒక మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడం చాలా మంచిది. మనం చూసే ఒక మంచి పుణ్యకార్యాన్ని ఇంకొక నలుగురికి చూపించే విధంగా చేయడం ఇంకా మంచిది. ఆ అవకాశం మీరు చేసే లైక్ వల్ల అయితే కలుగుతుంది. అందరూ కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.